హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 26 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్లో మనం నెస్టెడ్ లిస్ట్ ఇంకా స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటే ఏంటిదో చూద్దాం. నెస్టెడ్ లిస్ట్ లో యాక్సెసింగ్ ఐటమ్స్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్ ఇంకా స్ట్రింగ్ ఫార్మేట్ లో ఫార్మేట్ మెథడ్స్ అనేవి ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. సో ఫస్ట్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిదో చూద్దాం. నెస్టెడ్ లిస్ట్ అంటే ఎ లిస్ట్ హ్యాస్ అన్ ఐటమ్ ఆఫ్ అనదర్ లిస్ట్. అంటే ఏంటిదంటే ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ పెట్టడాన్ని నెస్టెడ్ లిస్ట్ అని అంటారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 0 ఇండెక్స్ లో 5 ఉంది, 1 ఇండెక్స్ లో 6 ఉంది, 2 ఇండెక్స్ లో ఇంకొక లిస్ట్ మనకి ఇక్కడ 8 ఇంకా 6 అనేది ఉంది. దానికి కూడా 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ అనేది ఉన్నది. సో థర్డ్ ఇండెక్స్ లో 8.2 అనేది ఉందన్నమాట. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక 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 లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ పెట్టేదాన్నే నెస్టెడ్ లిస్ట్ అని అంటారు అనమాట. సో మరి దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. యాక్సెసింగ్ నెస్టెడ్ లిస్ట్. యాక్సెసింగ్ నెస్టెడ్ లిస్ట్ ఎట్లా అని అంటే ఫస్ట్ 0 ఇండెక్స్ లో 5 అనే ఇండెక్స్ ఉంది, మనకి 1 లో స్ట్రింగ్ అనే 6 ఉంది, ఇక్కడ సెకండ్ ఇండెక్స్ లో మనకి ఇంకొక లిస్ట్ ఉంది, తర్వాత థర్డ్ ఇండెక్స్ లో 8.2 అనేది మనకు ఒక ఫ్లోట్ వాల్యూ అనేది ఉంది. సో ఇలా తీసుకున్నట్టయితే దీనికి కూడా మనకి 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ అనేది ఉందన్నమాట. సో మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో కోడ్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, యాక్సెసింగ్ నెస్టెడ్ లిస్ట్. ఇక్కడ లిస్ట్ ఏ ఈక్వల్ టు 5,6,8,6 అనే ఒక లిస్ట్ 8.2 అనేది ఉంది. సో మనకి ఇప్పుడు 2 ఇండెక్స్ లో ఏముందో మనం అది యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. సో ప్రింట్ లిస్ట్ ఏ 2 అని పెట్టుకున్నాం, ఇండెక్స్ 2 అని పెట్టుకుంటే మనకి సెకండ్ ఇండెక్స్ లో ఒక లిస్ట్ ఉంది, నెస్టెడ్ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ అనేది మనకి అవుట్పుట్ లో వచ్చింది అనమాట. సో ఒకసారి ఇలా వస్తుందా రాదా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. సో కోడ్ రాద్దాం మనం. ఇక్కడ లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇద్దాం మనం. ఇక్కడ కోడ్ మొత్తం రాసి చూపిస్తాం. 5, స్ట్రింగ్ 6, నెక్స్ట్ ఒక లిస్ట్ ఇద్దాం. ఇక్కడ 8, 6, 8, 6, నెక్స్ట్ ఏంటిదంటే 8.2 అనేది ఇద్దాం. సో మనకి ఇది ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ కూడా పెట్టాలి. ఇప్పుడు మనం యాక్సెస్ చేద్దాం. ప్రింట్ అని పెట్టి లిస్ట్ ఏ నెక్స్ట్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం మనం. సో మనకి ఏమొచ్చింది, ఇక్కడ 8, 6 అనేది వచ్చింది. సో ఒకవేళ మనం ఇక్కడ ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్ ని మనం ఒకవేళ యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఆ 2 లో ఇంకొక ఇండెక్స్ 0 ఇండెక్స్ లో ఏమున్నదో కావాలి అనుకుంటున్నాం. అంటే మనకి 8 అనేది రావాలి. ఆ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ లో ఉన్న 8 అనేది మనకి రావాలి. అంటే ఇలా పెట్టుకోవాలి, 2 అని తీసుకొని దాని పక్కన ఆ 2 లో ఉన్న 0 ఇండెక్షన్ కావాలి. సో ఒకవేళ 6 కావాలనుకో, 2 లో ఉన్న మనకి 1 ఇండెక్స్ లో ఉన్న 2 ఇండెక్స్ లో ఉన్న ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ లోపల మనకు 1 ఇండెక్స్ లో ఉన్న ఒక ఎలిమెంట్ అనేది కావాలనుకుంటున్నాం. సో ఇలా అనేది మనం రాసుకోవాలి. రన్ చేస్తే 6 అనేది వచ్చిందన్నమాట. సో ఇలా. సో చెప్పాను కదా, ఇలా మనం ఇప్పుడు మనకి 8 అనేది రావాలి కాబట్టి ఇలా 2 ఇండెక్స్ ఇచ్చి దాని పక్కన 0 ఇండెక్స్ ఇస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. దానికి ఒకవేళ 6 రావాలి అనుకో, 2 ఇండెక్స్ లో ఉన్న 1 ఇండెక్స్ రావాలి అనుకుంటే మనం దాని పక్కన 2 ఇండెక్స్ పెట్టి దాని పక్కన 1 అని పెడితే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెస్టెడ్ లిస్ట్ లో లిస్ట్ లోపల ఒక లిస్ట్ పెట్టినాం, దాని లోపల ఇంకొక లిస్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 0 ఇండెక్స్ లో 5, 1 ఇండెక్స్ లో 6, 2 ఇండెక్స్ లో మనం ఇక్కడ ఒక ఇండెక్స్ ఇస్తున్నాం 8, 6. దీని లోపల ఇంకో లిస్ట్ అన్నమాట. అర్థమైందా? ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్, ఆ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 0 ఇండెక్స్ లో 5 ఉంది, 1 ఇండెక్స్ లో 6 ఉంది, 2 ఇండెక్స్ లో 8, 6. దాని పక్కన ఇంకొక లిస్ట్, దాంట్లో ఏముంది 1, 2, తర్వాత థర్డ్ ఇండెక్స్ లో ఏముంది 8, 2. సో మనం ఇప్పుడు ఈ లిస్ట్ తీసుకున్నట్టయితే ఈ లిస్ట్ లో ఏమున్నాయి మనకి 8, 6, ఇంకొక లిస్ట్ 1, 2. సో ఈ ఇండెక్స్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ మనకి 3 ఇండెక్స్ ఉన్నాయి. 0 ఇండెక్స్ లో ఏమో 8 ఉంది, 1 ఇండెక్స్ లో ఏమో 6 ఉంది, 2 ఇండెక్స్ లో ఏమో 1, 2 అనేది ఉంది. సో మళ్ళీ దీన్ని తీసుకుంటే 0 ఇండెక్స్ లో 1 ఉంది,
1 ఇండెక్స్‌లో 2 ఉంది. సో, మరి దీన్నెలా యాక్సెస్ చేయాలి చూద్దాం. ఇక్కడ కోడ్ చూసినట్టయితే లిస్ట్ A = 1, 6, 8, 6, 1, 2 తర్వాత 8, 2. సో, మనం 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 యాక్సెస్ ఎట్లా చేసాం? ప్రింట్ 2, 2 అని తీసుకుంటే మనకి అప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? 1, 2 అనేదొస్తది. తర్వాత దాన్నెలా యాక్సెస్ చేయాలంటే, మళ్ళీ ఏదైతే ఇక్కడ లిస్ట్ A ఈక్వల్ టు మనకు అవుట్‌పుట్ ఇలా వచ్చింది గదా! నెక్స్ట్ మళ్ళీ దీని లోపడున్న దాన్ని దీన్ని ఇప్పుడు మనకి ఈ లిస్ట్ ఉంది గదా! దీంట్లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? సో, చూద్దాం. లిస్ట్ A ఈక్వల్ టు 1, 6, 8, 6, 1, 2, 8, 2. సో, మనకి ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ రావాలి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఇండెక్స్ అంటే 1, 2, 0, 1, 2. సో, అంటే ఈ లిస్ట్‌లో మళ్ళా 2 అంటే 0, 1, 2 ఇందులో మళ్ళా 0 అంటే ఇక్కడ 1 అర్థమైందా? ఇక్కడ 0 ఇండెక్స్ అంటే ఐ విల్ షో యూ. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో, ఇక్కడ 0 ఇండెక్స్ అంటే ఇది మొత్తం. తర్వాత 2 అంటే ఏమొస్తది మళ్ళీ ఇక్కడ దీని లోపల 0, 1, 2. సో, ఈ 2 అంటే ఇందులోకొస్తది. ఈ లిస్ట్‌లోకొస్తది. సో, మళ్ళా ఇందులోకొచ్చినంక మనకిక్కడ మళ్ళీ ఇక్కడ ఏముంటది? 0 ఇండెక్స్, 1 ఇండెక్స్. అంటే ఈ 0 అంటే ఈ 1ని ఇండికేట్ చేస్తది. సో, మనకు అవుట్‌పుట్ ఏమొస్తదంటే 1 అనేదొస్తది. సో, ఎలా వస్తదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా మీకు. సో, మనం ఈ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనేది ఇద్దాం. ఆ లిస్ట్ 1, 2. సో, ఇప్పుడు మనము ఆ లిస్ట్ లోపల ఉన్న మనకి 1 వాల్యూ అనేది రావాలి. సో, ఈ 2 ఇండెక్స్‌లో ఆ 2 ఇండెక్స్‌లో 2 దాంట్లో ఉన్న 0 ఇండెక్స్ అనేది రావాలి మనకి. సో, ప్రింట్ చేస్తే ఏమొస్తదంటే మనకి 1 అనేది రావాలి. సో, 1 అనేది వచ్చిందనమాట. అర్థమైంది కదా! అలా. ఇక్కడ చూడండి నెస్టెడ్ సీక్వెన్స్. ఇందాకలా ఏం చేసినాం? లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ పెట్టినాం. సో, ఇప్పుడు ఈ లిస్ట్ లోపల టపుల్‌ని పెట్టి యాక్సెస్ చేద్దాం. అప్పుడేమొస్తదో చూద్దాం. లిస్ట్ A = 5, టపుల్ లోపల 5, టపుల్ తీసుకున్నాం. టపుల్‌లో ఏం తీసుకున్నాం? 8, 6 అనేది తీసుకున్నాం. సో, ప్రింట్ లిస్ట్ A అంటే 0, ఇది 0, ఇది 1 కదా! ఈ 1 లోపల అంటే ఈ ఇండెక్స్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. దీని లోపల 0 ఇండెక్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. అంటే మనకిక్కడ 0, ఇది 1. అంటే మనకిప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? 8 అనేది వస్తదనమాట. ఎందుకంటే 1 ఇండెక్స్ లోపల ఉన్న 0 ఇండెక్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి మనకి 8 అనేది వస్తదనమాట. ఇక్కడ చూడండి లిస్ట్ A = 5, 6 అని తీసుకున్నాం స్ట్రింగ్‌లో. తీసుకొని ఇది 0 అయితది. ఇది 1 అయితది. సో, ఇక్కడ ప్రింట్ A 0 ఇండెక్స్‌లో 1 అనేది ప్రింట్ చేసింది. సో, ఇక్కడ ఏమైతదంటే మనకి I అనేది ప్రింట్ అయింది. ఎందుకు I అనేది ప్రింట్ అయిందంటే స్ట్రింగ్‌లో ఉన్న మనము ఏవైతే స్ట్రింగ్‌లో ఉన్న వాటిని గూడా మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో, స్ట్రింగ్‌లో ఉన్న ఇక్కడున్న ఏవైతే స్ట్రింగ్స్ ఉన్నాయో దీని లోపల గూడా మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో, 0లో ఉన్న 1 ఇండెక్స్ అంటే మనకిక్కడ I అనేది ఉంది గాబట్టి మనకు అదనేది ప్రింట్ అవుతదనమాట. సో, ఒకసారి కోడ్‌లో చేసి చూద్దాం. టపుల్ లోపల టపుల్ లోపల 8, 6 అనేది ఇద్దాం. సో, స్ట్రింగ్ లోపల ఒక టపుల్ అనేది ఇస్తుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే 1, 0 అనేది ప్రింట్ చేద్దాం. 1 ఇండెక్స్‌లో 0 ఇండెక్స్‌ని ప్రింట్ చేద్దాం. మనకి అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. సో, 8 అనేది వచ్చిందనమాట. టపుల్ లోపల ఉన్న 0 ఇండెక్స్‌ని ప్రింట్ చేస్తే మనకి 8 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ అక్కడ ఏం చేసినాము 2 స్ట్రింగ్స్ ఇచ్చి 5 ఇచ్చి దాని పక్కన ఉన్న ఇంకొక 6 అని ఇచ్చినాం. తర్వాత సేమ్ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తదంటే 0 ఇండెక్స్‌లో ఉన్న 1 స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలి ఇక్కడ. సో, దీన్ని రన్ చేసి చూద్దాం. సో, మనకేమొచ్చింది I అనేది వచ్చిందనమాట. కోయిల్. నెక్స్ట్ ఏంటిదనంటే స్ట్రింగ్ ఫార్మేషన్ అన్నమాట. ఇక్కడ ఏంటిదనంటే చూడండి ప్రింటింగ్ కాన్కాటినేటెడ్ స్ట్రింగ్స్ అన్నమాట. ఇక్కడ ఏం చేసినామంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది ఒక యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఏజ్ అనేది కూడా అది కూడా మనం యూజర్ నుంచి అనేది తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మెసేజ్ చూసుకున్నట్టయితే హాయ్ అని పెట్టి దానికి ప్లస్ ఇక్కడ ఏదైతే నేమ్ తీసుకుంటుందో ఆ నేమ్‌ని ఇక్కడ యాడ్ చేస్తుంది.
తర్వాత యువర్ ఏజ్ అని పెట్టి ఇక్కడ ఏమైతుందంటే ఏదైతే మనం ఇక్కడ యూజర్ నుంచి తీసుకున్నామో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇయర్స్ ఓల్డ్ అని పెట్టేసి మనం ఇలా ఒక కన్కాటినేషన్ చేసిన స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ అని పెట్టి ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో చేసిన తర్వాత దీన్ని ఏమంటారు స్ట్రింగ్ ఫార్మాటింగ్ సింప్లిఫైయింగ్ దిస్ కన్కాటినేషన్ ఇస్ ఇంక్రీజ్ రీడబిలిటీ కోడ్ బై అండ్ దెన్ టైప్ కన్వర్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే ఫస్ట్ మీకు దీని గురించి చెప్తా, దాని తర్వాత నేను దీని గురించి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్రతి స్ట్రింగ్ ని మనం ఏం చేస్తున్నాం అంటే కన్కాటినేషన్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఒకసారి మీకు ఏం చేస్తానంటే కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మనం ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం దీన్ని రన్ చేస్తే ఇక్కడ మనకు వైశ్య అని ఇద్దాం. ఏజ్ వచ్చేసి ఒక 10 ఇద్దాం. సో మనకి ఇక్కడ ఏమైంది హాయ్, ఇక్కడ హాయ్ వైషు యు ఆర్ 10 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది అనమాట. ఇలా మనం ఏం చేసినాం ప్రతి స్ట్రింగ్ ని కన్కాటినేషన్ చేసినాం. సో ఒకవేళ సపోజ్ మనం ఇంకొక వేరే ఇన్పుట్ అనేది ఇవ్వాలనుకుంటాం అనుకో, ఇలా కాపీ చేసి మళ్ళీ మనం మొత్తం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చామనుకో, చూడండి ఒకసారి రన్ చేస్తా. ఇక్కడ సంథింగ్ లైక్ రాము రాము 19 ఇయర్స్ ఓల్డ్ అని పెట్టింది. ఇక్కడ మళ్ళీ రాజు 81 ఇయర్స్ అని పెడితే మనకి ఇలా 2 టైమ్స్ మనం ఇన్పుట్ ఇస్తే 2 టైమ్స్ ఇలా మనకు అనేది ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ ఇన్పుట్ రాము అని ఇచ్చినాం, నేమ్ ఏజ్ ఎంత 19 ఇచ్చినాం. హాయ్ రాము యు ఆర్ 19 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. తర్వాత 2 టైమ్స్ ఇలా ఇచ్చాం కాబట్టి మనకి 2 టైమ్స్ కోడ్ రాసినాం కాబట్టి సెకండ్ టైం రాజు అని ఇచ్చినాం, ఏజ్ 81 ఇచ్చినాం. హాయ్ రాజు యు ఆర్ 81 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. సో మనం ఇట్లా ప్రతిసారి రాసినప్పుడు ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ రాయడానికి వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూడండి సింప్లిఫై చేయడానికి యాడ్ ప్లేస్ హోల్డర్ అంటే ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది పెట్టుకున్నాను. దాన్ని ప్లేస్ హోల్డర్ అని అంటారంట. సో వేర్ ద స్ట్రింగ్ నీడ్స్ టు బి ఫార్మేటెడ్ అని పెట్టి ఎక్కడైతే మనకి స్ట్రింగ్ అనేది ఫార్మేట్ చేయాలో మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్ ని ఓపెన్ క్లోజ్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ గా మనం అక్కడ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది అనేది అక్కడ ప్లేస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనం ఇందాకలా నేమ్ అనేది తీసుకున్నాం, ఏజ్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి దానికన్నా ముందు ఇన్సర్ట్ ద వాల్యూ ఇన్సర్ట్ ద స్ట్రింగ్ ప్లేస్ హోల్డర్. ఇక్కడ మనం ఏదైతే మనం ఫస్ట్ నేమ్ అనేది ఉందో అది ఈ ఫస్ట్ ప్లేస్ లో ఏదైతే ప్లేస్ హోల్డర్ అనేది ఉందో అక్కడ అది ప్లేస్ అయిపోతుంది. తర్వాత ఏజ్ అనేది ఏదైతే తీసుకుంటుందో నెక్స్ట్ సెకండ్ ఏదైతే ప్లేస్ హోల్డర్ ఉంటుందో అక్కడ ప్లేస్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్ గా మనం ఎలాంటి నేమ్ గాని ఇందాక ఏదైతే ఏజ్ అనేది తీసుకున్నో దాన్ని స్ట్రింగ్ లోకి మార్చుకోవడం ఇలాంటి ఏం కాకుండా డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఎట్లా అయిపోతుందంటే హాయ్ తర్వాత ఏదైతే మనం ఫస్ట్ ఇన్పుట్ ఇస్తామో అది ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. సెకండ్ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ ప్లేస్ అయిపోతుంది అనమాట. ఇలా ప్లేస్ హోల్డర్ అని తీసుకుంటే మనకు కొంచెం కోడ్ అనేది ఈజీగా అయిపోతున్నది, కొంచెం టఫ్ అనేది ఉండదు అనమాట. సో ఒకసారి మరి ఇలా పెడితే వస్తుందా రాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా చూడండి ఇలా మనము ప్లేస్ హోల్డర్స్ అనేది పెట్టుకున్నాం అనుకో, డైరెక్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాము. రన్ చేసిన తర్వాత మనకి ఏమైతుందనంటే ఇక్కడ ఒక నేమ్ రాము అనేది ఇద్దాం. దాని తర్వాత ఏజ్ అనేది ఒక 12 ఇద్దాం. ఇప్పుడు మనకేమైంది డైరెక్ట్ గా మనం ఇందాక నేమ్ అవన్నీ పెట్టకపోయినా కూడా మనకి సింప్లిఫై గా ఏదైతే నేమ్ ఇచ్చామో అక్కడ నేమ్ తీసుకున్నది ఫస్ట్ ఇచ్చింది, తర్వాత 12 ఇచ్చిన దగ్గర ఏజ్ అనేది తీసుకుంది అనమాట. హాయ్ రాజు యు ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్ అనేది వచ్చింది అనమాట. సో ఒకవేళ మరి నెక్స్ట్ ఇంకొకళ్ళ నేమ్ కూడా నేమ్ ఇన్పుట్ అనేది కూడా ఇవ్వాలి అనుకోండి, నేమ్ ఇన్పుట్ లాగా ఏజ్ అనేది కూడా ఇవ్వాలి అనుకోండి, మరి అప్పుడు ఎలా ఇవ్వాలి? మళ్ళీ ఇదంతా రాయాలా? అవసరం లేదు. సో ఎలా అంటే ఏదైతే ఇది మనకి ప్రింట్ ఒకటి ఉందో ఆ ఒక్కటి అనేది ఇస్తే మనకి డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ ఇన్పుట్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ప్రింట్ చేస్తే ఇక్కడ రాజు 12 అని ఇచ్చినాం. నెక్స్ట్ రాము 13 అని ఇద్దాం. సో మనకి డైరెక్ట్ వచ్చింది. మనం ఇది ఏదైతే మెసేజ్ ఉందో అది పెట్టకపోయినా కూడా డైరెక్ట్ మనకి ఇలా అనేది వచ్చింది అనమాట. సో మనకి ఇక్కడ కోడ్ అనేది సింప్లిఫై అవుతుంది, ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో
సో, అలా అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్. చూసాం గదా! మనం ఇందాకల కోడ్ రాసి చూపిచ్చాను గదా! ఇలా మనం ప్లేస్ హోల్డర్స్ అని పెట్టేస్తే ఏదైతే ముందొస్తుందో అది మనకనేది ఇక్కడొస్తుంది. సెకండ్ వచ్చిన ప్లేస్ హోల్డర్ అనేది ఇక్కడొస్తుందనమాట. సో, మనకి లాస్ట్‌గా అవుట్‌పుట్ ఇలా వస్తుంది. హాయ్ రాజు యూ ఆర్ 10 ఇయర్స్ ఓల్డ్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ నంబర్ ప్లేస్ హోల్డర్స్. ఇక్కడ చూడు ఇక్కడ ఏమైంది అనంటే మనం ఒకవేళ ఇప్పుడు ప్లేస్ హోల్డర్స్ అనేవి 2 ఇచ్చినాం. 2 ఇన్‌పుట్స్ తీసుకున్నాం కాబట్టి 2 అనేది ఇచ్చినాం ఇప్పటి వరకు. సో, ఇక్కడేందనంటే 3 ప్లేస్ హోల్డర్స్ పెట్టినాం. కానీ ఇన్‌పుట్ ఇయడం మాత్రం 2 ఇచ్చినాం. ఒకసారి ఇలా పెడితే ఏమవుతదనేది చూస్తారు. చూస్తే ఇక్కడ ఏమైంది మనకి ఇండెక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. సో, ఎందుకు అనంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన 2 అనేవేంటంటే ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ఇన్‌పుట్ ఉందో అది ఇందులోకెళ్ళిపోయింది. సెకండ్ వచ్చిన ఇన్‌పుట్ ఇందులోకెళ్ళింది. సో, థర్డ్ వన్ అనేది సెర్చ్ చేసుకుంటదనమాట. దానికక్కడ ఇన్‌పుట్ అనేది ఏం దొరకలే గాబట్టి, అదేం జేస్తది, అక్కడ ఏం దొరకలే గాబట్టి, అది ఇండెక్స్ ఎర్రర్ అనేది ఇస్తుందనమాట. సో, ఒకసారి ట్రై జేసి చూద్దాం. చూద్దాం ఇక్కడ. ఇక్కడ, ఇక్కడ గూడా మనం ఏం చేద్దామంటే, ఒక ప్లేస్ హోల్డర్ అనేది ఇద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ జేసి చూద్దాం. చూద్దాం. ఇక్కడ ఏమైంది మనకి ఇండెక్స్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, ఇంకొక దాని కోసం అది చూసింది. థర్డ్ ప్లేస్ హోల్డర్ అనేది చూసిందనమాట. కానీ అది రాలే అనమాట. కాబట్టి మనకేమొచ్చింది ఇండెక్స్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, అలా. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటిదంటే, ఇక్కడ జూడండి. ఇప్పటి వరకు మనం ఏం జేసినాం నార్మల్‌గా ప్లేస్ హోల్డర్స్ అనేవి ఇచ్చి వదిలేసినాం. అందులో మనం ఎలాంటి ఇండెక్స్ అలాంటివేమి ఇవ్వలే అనమాట. సో, ఒకవేళ ఇండెక్స్ ఇస్తే ఎలా ఉంటది? ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్ హోల్డర్‌లో 0 అని ఇచ్చినాం. సెకండ్ ప్లేస్ హోల్డర్‌లో 1 అని ఇచ్చినాం. అంటే దీనికి అర్థం ఏంటి అనంటే, ఏదైతే ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్‌పుట్ ఇస్తామో, ఆ ఇన్‌పుట్‌లో ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ 0 ఇండెక్స్‌లో అదనేది ఇక్కడికొస్తుంది. సెకండ్ ఏదైతే ఇస్తామో అది 1 ఇండెక్స్‌లో ఉంది కాబట్టి అదనేది ఇక్కడికొస్తుందనమాట. సో, ఇండెక్స్‌ని బట్టి. సో, ఇది ఒకసారి మీకు దీంట్లో చూపిస్తా కోడ్‌లో. ఇక్కడ మనం 0 అనేది ఇద్దాం. ఫస్ట్ ఇది తీసేద్దాం. సో, ఇక్కడ 0 అనేది ఇద్దాం. ఇక్కడ 1 అనేది ఇద్దాం. సో, రన్ చేసి ఇన్‌పుట్ ఇద్దాం. రాజు 12 ఇయర్స్. ఇప్పుడు మనకేమొచ్చింది? హాయ్ రాజు యూ ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చిందనమాట. సో, ఒకవేళ మనం ఇక్కడ 1 ఇచ్చి చూద్దాం. ఓకే. అది ఇంకా రన్‌లోనే ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద దానికి ఇన్‌పుట్ ఇయ్యలే గదా! సో, రాము అని ఇద్దాం. ఓకే. రాము 11 ఇయర్స్. సో, ఇక్కడ గూడా ఏమొచ్చింది 0 ఇండెక్స్‌లో మనం అది ఇచ్చినాం కాబట్టి రాము అనేది 0 ఇండెక్స్‌లో తీసుకుంది. 1 ఇండెక్స్‌లో ఉన్న అనేది మనకిక్కడ సెకండ్ ప్లేస్ హోల్డర్‌లో అనేది తీసుకుందనమాట. సో, ఒకసారి మనం ఇండెక్స్ అనేది నంబర్ చేంజ్ చేసి చూద్దాం. ఎలా వస్తదో. ఇక్కడ 1 ఇద్దాం. ఇక్కడ 0 ఇద్దాం. సో, ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మనం రాజు అని పెట్టి 12 అని పెడదాం. ఎలా వస్తదో చూద్దాం. సారీ వాల్యూ ఎర్రర్. ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ మనం స్లాష్ ఇచ్చాం. సో, అందుకని అలా ఎర్రర్ వచ్చింది. సో, అగైన్ చూడండి. కొలరాజు 12 అనేది ఇద్దాం. సో, ఇక్కడ ఏమైంది మనకు హాయ్ 12 యూ ఆర్ రాజు ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. ఇక్కడ 0 దగ్గర 1 ఇచ్చినాం. 1 దగ్గర 0 ఇచ్చినాం కాబట్టి మనం ఫస్ట్ 0 ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడొచ్చింది. 1 ఇచ్చిన వాల్యూ అనేది ముందొచ్చిందనమాట. సో, మనకి ఇలా అన్నమాట. ఇలా ఇచ్చి గూడా మనం ఎక్కడైతే మనకి వాల్యూస్ అనేవి కావాలో, ఎక్కడైతే మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఎక్కడెక్కడైతే ప్లేస్ చేయాలో బై యూజింగ్ దిస్ ఇండెక్స్ నంబర్ మనం అక్కడ ఆ లైన్ వైస్‌గా గూడా మనం ఏం జేయొచ్చంటే ప్లేస్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇలా గూడా మనకి ఈజీ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జూడండి. ఇప్పటి వరకు మనం ఇలా ఇచ్చినాం. సో, ఔట్‌పుట్ అనేది ఇలా వచ్చింది. 0 దగ్గర ఏమొచ్చింది? ఫస్ట్ ఇచ్చిన ఇన్‌పుట్ అనేది ఇక్కడొచ్చింది. ఇక్కడ ఏస్ దగ్గర సెకండ్ ఇచ్చిన ఇన్‌పుట్ అంటే 1లో ఉన్న ఇన్‌పుట్ అనేది మనకి ఇక్కడొచ్చింది. నెక్స్ట్. నెక్స్ట్ నేమింగ్ ప్లేస్ హోల్డర్. నేమింగ్ ప్లేస్ హోల్డర్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసినాము ఫస్ట్ ఎంప్టీ ఇచ్చాం. తర్వాత 1, 0, 1 అనే ఇండెక్స్ ఇచ్చాం. సో, ఇక్కడేందంటే డైరెక్ట్‌గా మనకి నేమ్ అనేది ఇక్కడ రావాలి. ఏజ్ అనేది ఇక్కడ రావాలి. సో, ఆ ప్లేస్ హోల్డర్స్‌లలో మనకి ఏది ఎక్కడ రావాలని ఆ ప్లేస్ హోల్డర్స్‌లో పెట్టుకోవచ్చనమాట. సో,
మనకి నేమ్ అనేది ఇక్కడ రావాలి కాబట్టి ఏదైతే నేమ్ అనే ఇన్‌పుట్ తీసుకుంటున్నామో, ఆ నేమ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. ఏదైతే ఏజ్ అనేది తీసుకుంటున్నామో, ఆ ఏజ్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో, అలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇలా వస్తుంది. సో, నేమ్ అనేది తీసుకున్నాం, ఏజ్ అనేది తీసుకున్నాం. నేమ్ దగ్గర రాజు అని ఇచ్చినాం కాబట్టి రాజు అని వచ్చింది. ఏజ్ దగ్గర 10 తీసుకున్నాం కాబట్టి 10 అని వచ్చింది. సో, ఒకసారి చేసి చూపిస్తా. మనకిక్కడ నేమ్ రావాలి. సో, ఇక్కడ ఏజ్ అనేది రావాలి. ప్రింట్ ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే రాజు 12 కీ వాల్యూ. సో, మనం నేమ్ ఇచ్చామంటే ఇక్కడ తప్పిచ్చినాం. సో, మనం ఇక్కడ ఏంటంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ అని చెప్పలే కదా! నేమ్ ఈక్వల్ టు నేమ్, ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో, ఇలా వచ్చింది. రాజు 12 వెన్ వి గాట్ ఎర్రర్ వై బికాస్ అంటే ఇక్కడ నేమ్ అనేది ఇచ్చాం కదా! స్పెల్లింగ్ అనేది తప్పిచ్చాం. సులోకి. సో, మీరు ఇలా మిస్టేక్స్ చేస్తేనే మీకు కోడ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చింది చూడండి వైషు 12 అని ఇచ్చింది. సో, ఒకవేళ మనము ఇక్కడ ఏజ్ అని ఇచ్చినామనుకోండి, ఇక్కడ నేమ్ అని ఇచ్చినామనుకో, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్ అని ఇవ్వాలి, ఏజ్ ఈక్వల్ టు నేమ్ అని ఇవ్వాలన్నమాట. సో, మీరు అలా కూడా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎలా అనేది అవుట్‌పుట్స్ అనేది ఎలా వస్తున్నాయి. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.